రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్ సాగర్ చెరువులోని గుర్రపుడెక్కను తమ సొంత నిధులతో తీసినందుకుగాను జేసీబీ ఖర్చుల 12 లక్షల బిల్లును మున్సిపల్ శాఖకు ఇవ్వకుండా తమ మత్స్య సహకార సంఘానికి ఇవ్వాలని సంఘం అధ్యక్షులు మిర్దొడ్డి నగేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చిదంబర సాయి, ఉపాధ్యక్షులు నరసింహరాజు, కోశాధికారి అశోక్ మరియు సభ్యులు నగేష్, సద్దానంద్, రాజేష్, రాఘవేంద్ర, వంశీ పాల్గొన్నారు. వీడియో తీసుకొని వస్తాం. మీ మాటలు వినిపిస్తాయి కదా ఎందుకంటే చేపలు పడతారప్ప చేపల ఒక్క నిమిషం. ఈరోజు సంగారెడ్డి మత్స్య సహకార సంఘం తరఫున గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. చంద్రశేఖర్ గారిని కలిసినాము. ఏం విషయం అంటే సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుల గుర్రం డెక్క గురించి ఈ కాంట్రాక్టర్లు 12 లక్షలు వాళ్ళు బిల్లు పెట్టడం జరిగింది. మేము సంఘం నుంచి మేము ఖర్చు పెట్టుకొని దాదాపుగా సంవత్సరం నుంచి మిషన్ ఉన్నది జేసీబీ కొరకు మేము చాలా మటుకు ఖర్చు పెట్టుకున్నాం. అయితే కమిషనర్ని ఒకసారి అడిగినాం. అడిగితే ఆయన ఏం చేసిన కమిషనరు దాదాపుగా ఒక నెల రోజుల వరకు పంపించవచ్చు. వాస్తవానికి జేసీబీ పంపించాడు. కానీ నెల రోజుల 12 లక్షలు అయితే కావు కదా. 12 లక్షల కంటే ఎక్కువ మేము సొంతంగా పెట్టుకున్నాం. కాంట్రాక్టర్ దగ్గర కూడా ఆయన దగ్గర డీజిల్కు కూడా డబ్బులు లేవు, బిల్లు వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పాడు ఆయన. మళ్ళీ అది కూడా బిల్లు మళ్ళీ ఫోన్ చేస్తే లేపుతలేడు. ఇప్పుడైతే బిల్లు అయితే పెట్టుకున్నారు 12 లక్షలు. ఎవరికి చెప్పారు ఈ శాంక్షన్ కూడా అయిందని తెలిసింది. అది ఎవరికి చెప్పి పెట్టుకున్నాడు? మాకు కనీసం మాకు చెప్పాలి కదా, మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. మత్స్యకారులు మేము మా సొంత పైసలు పెట్టుకొని అందరం పోగు చేసుకొని ఇంటింటికి వచ్చి మన అందరు సభ్యుల దగ్గర పోగు చేసుకొని మేము మా సొంత డబ్బులతో పెట్టుకుంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు పెట్టుకొని బిల్లులు పాస్ చేసుకోవడం, కౌన్సిల్లో మొత్తం పాస్ చేసుకోవడం, ఏ ఆఖరి అయిపోయింది లాస్ట్కి అయిపోయిందని కౌన్సిల్లో పాస్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా తిందామని చూస్తారు. దీనికి కూడా మేము ఒప్పుకోము. దీని విషయంలో ఎంక్వైరీకి అడిషనల్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు చెప్పారు. ఆ ఎంక్వైరీకి ఫాలో అవుతాం. ఈ ఎంక్వైరీ కూడా దీనికి కూడా నెగ్లెక్ట్ చేసినా కానీ మేము ఈ అందరం మత్స్యకారులం అందరం కూడా కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తామని అందరం కూడా మీడియా ముందు తెలియజేస్తున్నాం. దాదాపుగా 14 లక్షల పైన అయినాయి. మేము సంవత్సరం నుంచి చేస్తే 14 లక్షలు అయినాయి. ఆ 1 నెలకు 12 లక్షలు ఏ విధంగా అవుతాయి? ఎవరు పైసలు అని పెడతారు? ఇష్టం వచ్చిన గవర్నమెంట్ సొమ్ము మొత్తం తిందామని చూస్తున్నారు. కాంట్రాక్టర్లు కానీ, అధికారులు కానీ, కౌన్సిలర్లు కానీ ఎవరైనా సరే దీని మీద వీళ్ళందరి పైన మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు బిల్లు పెట్టిర్రు 12 లక్షల రూపాయలు. ఆ డబ్బు మొత్తం కూడా మా మత్స్య సహకార సంఘం సొసైటీకి చెందాలని కోరుతున్నాం.